సంజయ్ గారు ముందుగా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. సో మొత్తానికి నిధులు లేవు అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. మరోవైపు అటు కేంద్రాన్ని కలిసే ప్రయత్నం చేస్తూ మొన్నటికి మొన్న అటు రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు. అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ సర్కార్ వస్తేనే తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతాము అని. సో ఇదంతా సినేరియో చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా? మరి అటు ఢిల్లీలో ప్రభుత్వ పెద్దల్ని అడిగి తెలంగాణకు రావాల్సిన డబ్బులు తీసుకురావడమా, లేకపోతే నిజంగానే ఎన్నికలను అడ్డుపెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏదో రకంగా కాంగ్రెస్ పూర్తిగా సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేయాలనే ఉద్దేశమా? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను ఒక్కటైతే చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు మీరు ఢిల్లీలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే తెలంగాణలో స్కీమ్స్ కరెక్ట్ గా అమలు అవుతున్నది, అది అపోహ అండి. అందరూ అనే మాట కాదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, కేంద్రంలో కూడా 10 సంవత్సరాల అధికారంలో లేదు కదా, బీజేపీ తీసుకునే తప్పు నిర్ణయాలు వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది కలుగుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. బీజేపీ గవర్నమెంట్ నిన్న ఒకటి అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చింది. దాని వల్ల దేశంలో ఎంతో మంది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కేవలం ఒక 40,000 మందిని మరి ఆ స్కీమ్ ద్వారా మరి అంటే రెగ్యులరేషన్ కూడా కాదు అది, అంటే వాళ్ళని ఆ రకంగా తీసుకోవడము, ఏదో కాంట్రాక్ట్ బేస్ గా తీసుకోవడము, మరి అక్కడ సైనికులను అగౌరవపరచడము, వాళ్ళంతా దేశానికి వెన్నుముక్కలు లాంటి వారు యువత. మరి అలాంటి ఈ తప్పుడు నిర్ణయాలు గతంలో విధి విధానాలు ఆ కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలేదు. దాని విధి విధానాలే మనం కంటిన్యూ చేయాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ కూడా చెప్తున్నాం. మోడీ గారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల దేశంలో యువతకి ఎంత అంటే వాళ్ళ జీవితం అంధకారంలో ఉంది. ఎందుకంటే వీళ్ళు తీసుకునే ఒక నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయంటే, ఒక 25% కూడా కాదు, 40,000 మంది ఉద్యోగులు అంటే వాళ్ళని ఇబ్బందిని అట్లా తీసుకోవడము, తర్వాత దేశానికి వాళ్ళు మనకు దేశభక్తి కోసం వాళ్ళు దేశం కోసము మన కోసము వాళ్ళ ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు వాళ్ళను అగౌరవపరిచి ఏదో 10 years వరకు చేసి ఈ 40 members తీసుకునే 25% కూడా మనకు అనిపించట్లేదు. కాబట్టి ఈ నిర్ణయాలు ఇది ఒకటే కాదండి, ప్రతి యువతకి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటి వరకు మనకు బీజేపీ గవర్నమెంట్ 10 సంవత్సరాలలో గవర్నమెంట్ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా 2 లక్షల అంటే 2 లక్షల మందికి కూడా వాళ్ళ ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. 2 కోట్ల మందికి ఇస్తామన్నారు. మరి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనేది ఒకటి ఆలోచించాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అగ్నిపథ్ దాన్ని మేము అప్పుడు కూడా మేము బీజేపీ గవర్నమెంట్ గతంలో 1.5 year బ్యాక్ కూడా చెప్తే కూడా మేము నిరాహార దీక్షలు చేసినాము. దాని గురించి ఇది మేము ఖండిస్తున్నామని చెప్పినాం. మా విధి విధానాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఎట్లయితే విధి విధానాలు దానిలే అమలుపరచమని మేము చెప్తున్నాం. కాబట్టి ఈ ఒక్కటి సమస్య కాదు సార్, ప్రతి విషయంలో కూడా బీజేపీ పార్టీ ఏంటంటే మతత్వాన్ని రెచ్చగొట్టేయడం తప్ప దేశానికి ఏం చేస్తున్నారు, యువతకి ఏం చేస్తున్నారు అనేది, యువత అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఇక్కడ తెలంగాణ గానీ కేంద్రంలో గానీ, అందుకే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే సఖ్యతగా ఉంటది అని. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళేసి మన వాళ్ళని అపాయింట్మెంట్ అడగడానికి ఎన్నో సార్లు అడిగితే ఎప్పుడో టైం ఇస్తారు. అదే మన గవర్నమెంట్ ఉంటే ఒక తల్లి లాంటిది, బిడ్డ పోయిందా అంటే ఒక తల్లి దగ్గరికి బిడ్డ పోయిందంటే రా బిడ్డ అని పిలుస్తుంది. ఇప్పుడు అక్కడ సౌతి తల్లి ప్రేమ అనమాట. అక్కడ వెళ్ళి అడగాలి, అక్కడ వెళ్ళి చెయ్యాలి అంటే ఆ సౌతి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మన అందరికి తెలిసిన విషయము. సరే, ఎనీవే కొన్ని సందర్భాలలో మంచి ఉండొచ్చు, కొన్ని సందర్భాలలో చెడు ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళ నిర్ణయాలను బట్టి కాకుండా ఉంటే బాగుంటది అనడం తప్పే ఉందండి, ఆశించడం తప్పే ఉంది. మేము ఇక్కడ 15 సీట్లు గెలుస్తామని చెప్తున్నాము, దాన్ని తప్పేముంది? ఇప్పుడు మా పార్టీ గురించి మేము చెప్పుకున్నాం, మేము ఎవరికి హింసపరచట్లేదు కదా. దానికోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేయండి, ఎమ్మెల్యేలు కూడా మినిస్టర్లు కూడా అందరూ బాధ్యతగా స్వీకరించాలి, అందరం కలిసి ముందుకెళ్దాము. ఇంకొకటి నిధుల గురించి 100% అండి, కేంద్ర ప్రభుత్వంలో నిధులు చాలా రావాలి. గత ప్రభుత్వం నిధులు ఎప్పుడు తెచ్చుకోలేదు, ఎప్పుడు కూడా కేంద్రంతో సఖ్యత లేదు బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు గిల్లి కజ్జాలు పెట్టుకొని, ఎగ్జాంపుల్ కారెన్సీ ప్రాజెక్టు గురించి వచ్చిన నిధుల కొన్ని విషయంలోనే కానివ్వండి, గిరిజన యూనివర్సిటీ విషయంలోనే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, ఇక్కడ ప్లేస్ చూపించండి మేము నిధులు ఇస్తామన్నా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇలా అబద్ధాలంటే ఇంకేం చెప్తామండి? అలాంటి పట్టించుకోకుండా కేంద్రంతో ఎలక్షన్ల వరకు మనము కొట్లాడాలండి. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఏ పార్టీలైనా ఎలక్షన్ల వరకే కొట్లాడాలి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రతి పార్టీ గవర్నమెంట్ కి సహకరించాలి. సహకరిస్తే అందరి ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చిన తెలంగాణలో ఇచ్చిన హామీలు, మేమంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే హామీలు నెరవేరుస్తున్నామండి, వేరే వాళ్ళకి ఇవ్వట్లేదా? అది ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు గానీ దేశ ప్రజలు గానీ ఆలోచించుకోవాలి. ఏ పార్టీ అయినా ఒకసారి ఎజెండా పెట్టినప్పుడు అందరికి పెడుతుంది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ కోటేషన్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి మీకు? అందరూ ఎలక్షన్ల వరకు కొట్లాడతాం. తర్వాత మేము పెట్టిన ప్రతి ఒక్క స్కీమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి భద్రత విషయంలో
కంపల్సరీ మేము 100% చేయగలుగుతాము. సో సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తోంది కాంగ్రెస్, అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది? అటు కేంద్రంతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తోందా, లేదు ఆల్టర్నేట్గా కాంగ్రెస్సే రావాలి, అక్కడ కూడా తల్లి బిడ్డ న్యాయం జరుగుతుంది అనే పద్ధతిలో ప్రణాళికలు రచిస్తోందా? ఎలా అర్థం చేస్తారు? మీరు ఒకటి వినండి సార్, ఇప్పుడు కేంద్రం ఢిల్లీకి పోయేసి మా గవర్నమెంట్ రావాలి అని చెప్పేసి ఢిల్లీలో ఎందుకు చెప్తుంది? తెలంగాణ రాష్ట్రంలో చెప్తుంది. ఢిల్లీకి పోయిన పని ఏంటి? మంత్రులు కానీ సీఎం గారు నిధులు తెచ్చుకోవాలి, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి, చర్చించాలి. తెలంగాణ రాష్ట్రం అనేది మన వాటా ఉంటది కాబట్టి మాకు ఇది ఇస్తే మాకు నిధుల కొరత తీరిపోతుంది. గత ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసిపోయింది అంటే ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు మేము తీరిపోమని చెప్పట్లేదు. మాకు రావాల్సిన వాటా ఏమైతే ఉందో ఇమ్మీడియట్ గా ఫండ్ ఇస్తే కొద్దిగా రిలీఫ్ అవుతుంది తెలంగాణ ప్రజలకు అని చెప్పి అడగడానికి వెళ్ళి, అడగడంలో తప్పేముంది సార్? మీరు ఒక మాట చెప్పండి. దాని విషయంలో ఎవరికైనా కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇవ్వమని అడగట్లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫండ్ ఇవ్వమని అడగట్లేదు. తెలంగాణ వాటా ఎంత ఉందో అది మాకు ఇస్తే బాగుంటది. ఎందుకంటే అడగంగానే అప్పుడే జేబులో నుంచి తీసి నీకు 100 రూపాయలు 1000 రూపాయలు కాదు సార్. కేంద్రానికి అది ఒక విధి విధానాలు ఉంటాయి, దాంట్లో అప్లై చేసుకోవడం తప్పేం లేదు కదా, దాన్ని అడగడం తప్పలేదు కదా. ఎక్కడి నుంచి ఏ నిధులు రావాలి, ఎక్కడెక్కడ రావాలని సమకూర్చోమని చెప్పి వెళ్ళి అడగడం సీఎం హోదాలో చాలా మంచి పరిణామం అది. ఎందుకంటే ప్రతి విషయం మీకు చెప్తూనే ఉన్నారు, మంత్రులు వెళ్ళినా ఎవరైనా ఈ విషయానికి వెళ్తున్నారు కాబట్టి దాంట్లో తప్పు లేదు. ఇంకొకటి మేము కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం అనేది అందరికీ సంతోషకరమైన విషయము. దానికోసం మనం పోరాడాలి. ఓటర్లు మనం నమ్ముతారా నమ్మరా, ఏ పార్టీ ఉంటది? ఇంకొకటిసారి 70 సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రభుత్వం ఎట్లా ఉంది? కేంద్రంలో ఉన్న బీజేపీ 10 సంవత్సరాలు ఉన్న పార్టీ ఏదో ఇప్పుడు రామాలయం కట్టేసి ఏదో చేస్తున్నామంటే అది అవివేకం. ఎందుకంటే ఎవరి పార్టీ ఎవరి అమాయంలో కట్టినా కూడా శంకుస్థాపన వాళ్ళు చేస్తారు, తప్పేం లేదు. ఇది అందరి విజయం, ఓన్లీ బీజేపీ విజయమే కాదు. అందరం ఉన్నాము, మేము కూడా దేవుణ్ణి పూజిస్తాము. మేము కూడా ప్రతి ఒక ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే 4 దేవుళ్ళని పూజిస్తారు. దాన్ని పెట్టుకొని మనము రాజకీయాలు చేయడం అనేది అవివేకము. కాబట్టి అది ప్రజలు చూసుకుంటారు, ఊరికే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు రాముని మీద రాముని గుడి కట్టేసినా నాకు నువ్వు ఓటేయాలంటే ఇక మరి మేము కూడా అట్లా ప్రతి ఒక్కటి నువ్వు ఇది ఇస్తే నీకు ఇది అనే రీతిలో రాకూడదు. ఆ ఎజెండాలు అనేది ఒకటే సిద్ధాంతం ప్రకారంగా ప్రతి పార్టీ కలుపుకొని వెళ్ళాలి, దాంట్లో తప్పు లేదు. మీరు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ గతంలో మరి ఏం చేసింది? ఇప్పుడు మహిళలకు సంబంధించిన విషయం కూడా ఉంది సార్. యోజన అని చెప్పేసి చిన్న కారు రైతులో లేకపోతే చిన్న చిన్న షాప్ పెట్టుకునే వాళ్ళు, బిలో పవర్టీ వాళ్ళకి 3 లక్షల లోన్స్ ఇచ్చే విధానాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో అమలుపరుస్తున్నారు కానీ మన బీజేపీ పార్టీ నాయకులు ఎంతసేపు వెనకటి జోలు చెప్పి ఎక్కేడవడమే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలు ఉన్నాయి మీరు వాడుకోండి అని ఒకరు కూడా తెలియదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకంటే కొన్ని ఎన్జిఓలో పనిచేస్తున్నాం, ఒక ఎన్జిఓ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నిధులు వస్తాయి, ఎక్కడెక్కడ మహిళల కరెక్ట్ జరుగుతుంది, ఎక్కడ చిన్న చిన్న బిజినెస్ పెట్టుకున్న వారికి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మేము వెబ్సైట్లలో వెతుకుతున్నాము. కనీసం అది కూడా లేదు. చిన్న కారులకు అలా చెప్పినాం అనుకో, బీజేపీ గవర్నమెంట్ అనేది ఇది పథకం పెట్టిందని చెప్పేది వాళ్ళని వాళ్ళు చెప్తున్నారా? మేము కూడా అదే అడుగుతున్నాం సార్. మేము అనేది ఏంటంటే ఎలక్షన్ల వరకు ఒకలాగా ఉండాలి, కొట్లాడాలి. ఎలక్షన్ల తర్వాత ప్రజలకు ఉపయోగపడి పనిచేయాలి. టీవీల ముందు కూర్చొని ఇలా మీకు పని లేక మాకు పని లేక ఇక్కడ వచ్చిన సార్ ఇలా మీకు లైవ్ పెట్టాలంటే మామూలు విషయం కాదు. ఇది ఒక మంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మంచి విషయం అనేది ప్రజలకు చేరవేరాలి. ఓపిక ఉండాలి, దాని ప్రకారంగా ఓపిక పట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిండ్రు ఒక 5 సంవత్సరాలు. అప్పటి వరకు ఓపిక పట్టుకోకుండా వచ్చే పథకాలను ఆపేసి చేసే పనులను ఆపేసి ఈ పిచ్చిగా చేసేసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పులం కూలిపోయింది. ఇంకా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మనం ఇప్పుడు ఉద్యోగులు కూడా రోజుకు 500, 1000 నోటిఫికేషన్ వేస్తా ఉన్నాం కదా సార్. అందుకు కొంచెం టైం ఇవ్వండి. ఆ టైం లోపల చూపకపోతే కంపల్సరీ ప్రజలే తిరస్కరిస్తారు, మీరు తిరస్కరించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓపిక అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. నిధుల విషయంలో అడగడంలో తప్పు లేదు, మన వాటా మనం తెచ్చుకుంటున్నాము కాబట్టి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తా ఉంటారు. ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తెలంగాణలో ఎట్లా చూసామో కేంద్రంలో అధికారం రావడం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గ్రామాలలో పట్టి విడవకుండా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.